So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న హోండా యూనికార్న్ లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ తో పాటు ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ కి అప్డేట్ చేస్తూ మనకి బైక్ అనేది రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేసిన కంపెనీ అయితే. సో సూన్ మనకి మన నియరెస్ట్ షోరూమ్ కూడా మనకి వెహికల్ అనేది అవైలబిలిటీకి వస్తుంది. సో అవైలబిలిటీకి వచ్చిన తర్వాత రియల్ టైమ్ లో ఎలా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. హోండా యూనికార్న్ అనేది బెస్ట్ రీసేల్ వాల్యూ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ బైక్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొంతకాలంగా మనకి ఈ బైక్ లో ఎటువంటి అప్డేట్స్ అనేవి చేయకుండా మనకి బైక్ అనేది సేల్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి 2025 అయితే వస్తాం కాబట్టి మనకి మిగిలిన కాంపిటీషన్ బైక్స్ కి కాంపిటీషన్ ఇవ్వాలన్నా, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ బైక్ అనేది ఎక్కువగా సేల్ అవ్వాలన్నా కూడా మనకి దీంట్లో అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ తగ్గట్టుగా మనకి దీంట్లో మనకి అప్డేట్స్ అనేది చేస్తూ ఈ బైక్ అనేది లాంచ్ అనేది చేసింది. ఫస్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. అప్డేట్స్ లో మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా ప్రీవియస్ గా మనకి హాలోజన్ బల్బ్ తో ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎల్ఈడి కి అయితే అప్డేట్ చేశారనమాట. స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SP160 లో ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో సేమ్ హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. మిగిలిన టర్న్ ఇండికేటర్స్ కానీ లేదంటే టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా అప్డేట్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే మిగిలిన కాంపిటీషన్ బైక్స్ లో మనకి అన్ని ఎల్ఈడికి ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళు కూడా ఎల్ఈడి తీసుకొచ్చుంటే బాగుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది మనకి ప్రీవియస్ గా మనకి అనలాగ్ కన్సోల్ అయితే ఉండేది, అది చూసి బోర్ కొట్టేసేది అనమాట. అవుట్డేటెడ్ కన్సోల్ మనకి దాంట్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని SP160 లో ఏదైతే కన్సోల్ ఉందో డిజిటల్ కన్సోల్ సేమ్ కన్సోల్ తో మనకి రీప్లేస్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కానీ, ఇంకా మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. బట్ దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉండదు. మిగిలిన కాంపిటీషన్ బైక్స్ చూసుకుంటే బ్లూటూత్ సపోర్ట్ ఇస్తున్నాయి, ఇంకా మనకి చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్ కన్సోల్ కి అప్డేట్ చేసినా కానీ వీళ్ళు ఇంకా చాలా అప్డేట్ అవ్వాల్సిన అవసరం అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. బట్ ఏంటంటే కొన్ని అప్డేట్స్ అనేవి చేశారు కాబట్టి ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. Type-C తో మనకి రావడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సంబంధించిన Type-C పోర్ట్ అని మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని వల్ల మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మనం దీని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే దీనికి హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అనేది మనకి ప్రీవియస్ గా మనకి స్టీల్ టైప్ లో మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉండేది, బట్ ఇప్పుడు మనకి కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఇది ఒక అప్డేట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఇవి వీళ్ళు మేజర్ గా తీసుకొచ్చిన అప్డేట్స్ అయితే అనమాట. మిగిలిన డిపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సేమ్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. 160cc ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ పవర్ అండ్ టార్క్ మీద ప్రొడ్యూస్ చేస్తుంది. 12.73 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 40 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. 13 లీటర్ ట్యాంక్ మనకి యాజువల్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మైలేజ్ కూడా మనకి సేమ్ అయితే రావడం జరుగుతుంది. 50 km వరకు ఎక్స్పెక్ట్ చేసి మనకి బైక్ అని తీసుకొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి మోనోషోక్ సస్పెన్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ తో పాటు సింగిల్ ఛానల్ ABS మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే టైర్స్ అండ్ వీల్స్ విషయంలో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు అనమాట. సేమ్ టైర్స్ అండ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 100/90 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ 18 ఇంచ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే సీట్ కూడా మనకి సేమ్ సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎకనామిక్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సేమ్ మనకి 140 kg కర్వ్ వెయిట్ తో పాటు 798mm సీట్ హైట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 187mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఎకనామిక్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ బైక్ అనేది మనకి లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఓన్లీ మనకి హెడ్ లైట్, అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్, అలాగే హ్యాండిల్ బార్, USB ఛార్జింగ్ సపోర్ట్, ఈ 4 మాత్రమే మనకి అప్డేట్ చేశారని చెప్పొచ్చు. ఇక దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఓన్లీ మనకి 3 కలర్స్ లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్, అండ్ ఇంకొకటి రెడ్ కలర్, ఇంకొకటి గ్రే కలర్. సో 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది 2025 నుంచి అయితే. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అనేది ఎక్కడ కూడా రివీల్ అయితే చేయలేదు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,20,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,45,000 వరకు ఉండే అవకాశం అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ప్రైస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 అప్డేటెడ్ సంబంధించిన హోండా యూనికార్న్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో సూన్ మనకి మన నియరెస్ట్ షోరూమ్ కి అయితే వెహికల్స్ వస్తాయి కాబట్టి వెహికల్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా మీకు రియల్ టైమ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.